ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. శ్రీశైల జలాశయానికి కృష్ణానది ఎగువ పరివాహకం నుంచి వరద ప్రవాహ ఉధృతి పెరిగింది. దీంతో సంగమేశ్వర ఆలయంలోకి కృష్ణానది జలాలు ప్రవేశించాయి. గర్భాలయం ఆలయ ప్రాంగణంలోకి నీరు చేరుతుంది. ఏడాది మార్చి 22న సంగమేశ్వర ఆలయం బయటపడడంతో పూజలు భక్తులకు దర్శనాలు కూడా జరిగాయి. 131 రోజుల తర్వాత కృష్ణానది ఎగువ పరివాహకంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పుడు శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహ ఉధృతి పెరిగింది. దీంతో శ్రీశైల జలాశయం నిండుతుండడంతో సంగమేశ్వర ఆలయంలోకి క్రమంగా నీరు చేరి మునుగుతుంది. ఈ క్రమంలో ఆలయం పురోహితులు సంగమేశ్వరుడికి ప్రత్యేక పూజలు జరిపారు. అలాగే కృష్ణమ్మకు ఆరతి సారే సమర్పించారు. ప్రస్తుతం అక్కడ సంగమేశ్వర ఆలయం వద్ద తాజా పరిస్థితి ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, సంగమేశ్వర ఆలయం ప్రస్తుతం కంప్లీట్గా మునిగేటువంటి పరిస్థితికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అక్కడ ప్రవాహం ఎలా కొనసాగుతుంది? డ్యామ్ వద్ద తాజా పరిస్థితి ఏంటి? ఎగువ వస్తున్న భారీ వరదల కారణంగా జూరాల ప్రాజెక్ట్ కి భారీగా నీరు వచ్చి చేరడంతో కిందికి దిగువకి శ్రీశైలం ప్రాజెక్ట్ అయితే నీరు విడుదల చేస్తున్నారు తెలంగాణ మొత్తం మీద జూరాల ప్రాజెక్ట్ అధికారులు. అయితే శ్రీశైలం కృష్ణా నది మీదుగా శ్రీశైలం కి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో మొత్తం మీద సంగమేశ్వరం ఆలయం 883 అడుగులకి మొత్తం మీద పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా మొత్తం పూర్తిగా మునిగిపోయే పరిస్థితి అయితే కనపడుతుంది. దాదాపు 883కి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ చేరుకోవడంతో సంగమేశ్వర ఆలయం పూర్తిగా 2 రోజుల్లో కనపడకుండా పోతుంది. అందులో భాగంగా భారీగా శ్రీశైలం ప్రాజెక్ట్ అయితే నీరు చేరడంతో అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. ఎట్టకెళ్ళి భారీగా అంటే లక్షకు పైగా క్యూసెక్ల నీరు శ్రీశైలం కి చేరుతుండడంతో ఇంకొక వారం రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండి మళ్ళీ దిగువకి నీరు విడుదల చేసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే అప్రమత్తంగా అయితే ఉన్నారు. అంటే ప్రస్తుతం ఇప్పుడు శ్రీశైలం ఎన్ని అడుగుల్లో ఉంది కిరణ్? ఇంకా ఎన్ని రోజుల్లో పూర్తి స్థాయి నీటి మట్టం పెరిగేటువంటి అవకాశం ఉంది? ఆయన జురాల నుంచి వరద ప్రవాహానికి సంబంధించి అక్కడ అధికారులు ఏమైనా చెప్తున్నారా? శ్రీశైలం డ్యామ్ 800 అడుగులు చేస్తే సంగమేశ్వరం ఆలయం మొత్తం పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఉంది. మొత్తం మీద శ్రీశైలంతో మొత్తం అడుగులకైతే దాదాపుగా పూర్తి స్థాయి నీటి మట్టం కాకుండా శ్రీశైలంలో పూర్తి స్థాయి అంటే ఇంకా చాలా దాదాపు 830 అడుగులు ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఈ రోజు ప్రస్తుతం అప్డేట్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. సాయంత్రంకి అడుగులు చేరుతుంది అని చెప్పేసి భావిస్తారు. పూర్తి స్థాయి 215 టీఎంసీలు సామర్థ్యం గల శ్రీశైలము ప్రస్తుతము దాదాపు 60 టీఎంసీలు కొనసాగుతుంది. ఏమైనప్పుడు కూడా ఒకేసారి ఎత్తున ఈ వరద రావడంతో ప్రాజెక్టు నిండనికే దాదాపు ఇదే ప్రభావం జరిగితే వారం పైన పడుతుందని చెప్పేసి అధికారులు తెలుపుతున్నారు. ఇప్పుడిప్పుడే సంగమేశ్వరం మునిగిపోవడంతో పాటు కూడా అధికారులు కూడా అప్రమత్తం అవుతారు. అంటే త్వరగా మునిగిపోవడం అంటే లేటుగా వరద వచ్చినప్పుడు కూడా త్వరగా శ్రీశైలం డ్యామ్ నిండుతుందని చెప్పేసి అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడో ముందుగానే శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తడం జరుగుతుంది. ఈ సంవత్సరం అయితే నీటి ప్రభావం లేట్ గా రావడంతో అందులో లేట్ గా వచ్చినా కూడా త్వరగా అంటే డ్యామ్ నిండడంతో త్వరగానే డ్యామ్ నిండి కిందికి మళ్ళీ గేట్లు ఎత్తే పరిస్థితి కనపడుతుందని చెప్పేసి అధికారులు అయితే భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. అది ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి కృష్ణానది ఎగువ పరివాహకం నుంచి వరద ఉధృతి పెరగడంతో ప్రస్తుతం అక్కడ సంగమేశ్వర ఆలయంలోకి భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో సంగమేశ్వర ఆలయం కూడా పూర్తిగా గర్భాలయం కూడా మొత్తం ఈ యొక్క డ్యామ్ నీళ్ళల్లో మునిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. మనందరికీ తెలిసిందే, ఎవ్రీ ఇయర్లో కూడా ఈ యొక్క వర్షాకాలంలో శ్రీశైలం డ్యామ్ నిండేటువంటి సమయంలో సంగమేశ్వర ఆలయం కంప్లీట్గా కొన్ని నెలల పాటు మూసివేయబడుతుంది. ఆ తర్వాత మరలా డ్యామ్లో ఉన్నటువంటి నీళ్లు తగ్గినప్పుడు అంటే సమ్మర్ ఆ టైంకి మరలి ఈ సంగమేశ్వర ఆలయం అనేది బయటికి భక్తుల యొక్క దర్శనం కోసము అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. గత 132 రోజుల నుంచి కూడా దర్శనాలకు వెసులుబాటుగా ఉన్నటువంటి ఈ ఆలయం ఇప్పుడు తాజాగా మూసివేతకు గురి అయ్యేటువంటి పరిస్థితి ప్రవాహం రావడంతో అక్కడ ఆలయ పూజారులు కూడా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసి ఇక మళ్ళీ ఈ యొక్క డ్యాంలో ఉన్నటువంటి నీళ్ళంతా కూడా అంటే ఈ వర్షాకాలం అయిపోయి ఆ తర్వాత
రకరకాల పరిణామాలు జరిగిన తర్వాత డ్యాంలో నీళ్లు తగ్గిన తర్వాత అప్పుడు బయటికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఆలయానికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు కాబట్టి అప్పటి వరకు మూసివేయడానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు అయితే ఇప్పుడు అక్కడ పూజలు చేస్తున్నారు.